ఈరోజు చక్కగా మామిడికాయల్ని సేంద్రియ పద్ధతిలో గడ్డిలో పండవేయడం ఎలాగో నేర్చుకుందాం. ఇక్కడ మన యువ పారిశ్రామికవేత్త అలాగే మామిడికాయలు పండిస్తున్న కార్తీక్ దగ్గరుండి చక్కగా మామిడికాయల్ని గడ్డిలో పండవేస్తూ మనందరికీ ఆదర్శంగా చక్కటి సమాజాన్ని నిర్మించడానికి ముందుకు వస్తూ ఉన్నాడు. ఈరోజు ఎలా ఈ మామిడికాయలు పండిస్తారు అనేది మనం చూసినట్టయితే మొట్టమొదటిగా మామిడికాయలను తీసుకువచ్చి చక్కగా కింద గడ్డిని అమర్చి ఒక పక్కలాగా తదుపరి ఆ కాయల్ని మడమ పైకి ఉండి తొడుము వైపు పైకి ఉండి తర్వాత చక్కగా కిందకి ఉండేట్టు ఒకదాని ఒకటి కనుక ఒకటి చక్కగా అమర్చి ఒక లైన్లో పద్ధతిగా మనం ఈ మామిడికాయల్ని చక్కగా ఇలా పండవేయాలి. ఇలా పండవేసిన తర్వాత మరి కొద్దిసేపట్లో ఈ కాయలన్నీ పూర్తిగా మనం పండవేసి తదుపరి వీటి మీద చక్కగా గడ్డి వేసి ఆ గడ్డి మీద ఒక క్లాత్ పెట్టి ఒక 4 నుంచి 5 రోజులు లేదా 7 రోజుల్లో పూర్తిగా మనకి పసుపు పచ్చ కలర్లో వచ్చే అవకాశం ఉంటుంది. ఇలా సేంద్రియ పద్ధతిలో మామిడి పండు పండించడం అలాగే తీసుకొచ్చి ఇలా గడ్డిలో పండవేయడం చాలా గొప్ప విషయం. దీనికి ప్రత్యేకంగా కార్తీక్ని అభినందిస్తూ ఉన్నాము. ఇలాగే ఫ్యూచర్లో మన బంధువులందరూ మన హిందూ బంధువులందరూ ముందుకు వచ్చి ఈ అనేక వ్యాపార రంగాల్లో అభివృద్ధి చెందాలని చెప్పేసి కార్తీక్ మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పేసి భారతీ టీవీ సవినయంగా కోరుకుంటూ ఉంది. జై హింద్.